తెలంగాణ అగ్రోస్ ఆధ్వర్యంలో నాంపల్లిలో ఏర్పాటు చేసిన మిల్లెట్స్ గణపతి ఆకట్టుకుంటోంది. 5 రకాల చిరుధాన్యాలతో గణపతిని తయారు చేశారు. మిల్లెట్స్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి వినాయకుడిని ఏర్పాటు చేశామన్నారు అధికారులు. మహిళా సిబ్బంది తయారు చేశారంటున్న అగ్రోస్ ప్రతినిధి భానుతో నరేష్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి సందర్భంగా అయితే సిటీలో దాదాపు చాలా రకాల గణనాథులను అయితే ప్రతిష్ఠించారు. తెలంగాణ ఆగ్రోస్ ఆధ్వర్యంలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటి మిల్లెట్స్తో తయారు చేసినటువంటి గణనాథుని ఇక్కడ ఆఫీస్లో ప్రదర్శించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మిల్లెట్స్ తోటి తయారు చేసినటువంటి గణనాథుడు ఏదైతే ఉందో అసలు ఎందుకు ఈ మిల్లెట్స్ తోటి తయారు చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మిల్లెట్స్ తోటి వినాయకుడిని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మామూలుగా సాధారణంగా అయితే మట్టితో తయారు చేసినటువంటి వినాయకులు ఉంటాయి, లేదంటే పీవీపీ తోటి తయారు చేసినటువంటి వినాయకులను ఎక్కువ మంది పెడతా ఉంటారు. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఇది మిల్లెట్స్ తోటి మాత్రం ఎట్లా తయారు చేయాలనే? నమస్కారం అండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంతకుముందు 3 ఇయర్స్ నుంచి వినాయకుని పెడుతున్నాం మా ఆఫీస్లో. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా మిల్లెట్స్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ భాగంలోనే తెలంగాణ అగ్రోస్ కూడా మన మిల్లెట్స్ని మన ఎండి గారు టచ్ స్టోన్ ఫౌండేషన్ వాళ్ళతోని ఒక ఒప్పందపరమైన బిజినెస్ కూడా చేస్తున్నాం మేము. అయితే ఏంటంటే మేము లాస్ట్ టైం కూడా వినాయకుడిని పెట్టాము. అయితే ఈసారి ఏంటంటే ఈ యొక్క మిల్లెట్స్ అనే ఒక ఉద్దేశాన్ని ప్రజలకి దేవుని ద్వారా, అంటే దేవుని ఒక గణపతి యొక్క ఈ నవరాత్రుల ఉత్సవంలో ఒక ప్రథమ విషయంగా మిల్లెట్స్తో వినాయకుని చేసి ప్రజలకి మిల్లెట్స్ ఒక విషయాన్ని ఇంపార్టెన్స్ని తెలియజేద్దామనే ఉద్దేశంతోనే మా ఒక స్టాఫ్ మేమందరం కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాము. అయితే ఈ వినాయకుడిని పూర్తిగా మా ఆఫీస్ వాళ్ళ స్టాఫ్తోనే తయారు చేసాము. ఈ వినాయకుడిని తయారు చేయడానికి మీరు ఎప్పటి నుంచి ఈ వినాయకుడిని తయారు చేయడం మొదలు పెట్టారు? ఎంత టైం పెట్టింది ఈ వినాయకుడు తయారు చేయడానికి? యాక్చువల్లీ ఇది మేము ఒక్కరోజు ముందుగా శుక్రవారం రోజు పొద్దున అందరము ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఆఫీస్కి. వచ్చి ఆఫీస్ కన్నా టైం కన్నా ముందు వచ్చి లేడీస్ అందరూ కూడా ముందు లేడీస్తోనే వర్క్ చేయించాము. బెల్లంతోనే, ప్యూర్ బెల్లంతోని ప్లస్ 5 రకాల మిల్లెట్స్తోని ఈచ్ రేషియోగా 5 రేషియోస్గా తీసుకుని బెల్లము మిల్లెట్స్తో కలిపి ఈ యొక్క వినాయకుని ఒక 4 అవర్స్ పాటు మా ఆఫీస్లో ఉన్న వంట పరికరాలతోనే ఈ వినాయకుని చేయడం జరిగింది. తర్వాత చిన్న జస్ట్ కరెక్షన్స్ వరకే కానీ మిగతా అంతా దీంట్లో ఎటువంటి రసాయనం కానీ గమ్ కానీ ఏది ఉపయోగించలేదు. టోటలీ ప్యూర్ వినాయకుడు. ఇది వినాయకుడిని చేసిన మాత్రం మిల్లెట్స్తోనే. ఇది కేవలం మన ఒక భక్తితో పాటు మన మనుషులకి ఒక మంచి ఉద్దేశము ప్లస్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మిల్లెట్స్ అనేది ఒక డైలీ ఒక భాగం కావాలి ప్రతి మనిషికి కూడా అనే ఉద్దేశంతో ఇది కింది స్థాయి వరకు ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇది వినాయకుని తయారు చేశాము. ఆ వినాయకుని ఆశీర్వాదం వల్ల, దేవుడి దయ వల్ల మా యొక్క సంకల్పము ఎక్కువ వాటికి వెళ్తుందని ఆశిస్తున్నాం సార్ మేము. అది ఈ మిల్లెట్స్ అంటున్నారుగా, ఏ రకాల మిల్లెట్స్ ఉపయోగించారు ఇందులో 5 రకాలు ఉపయోగించామండి. జొన్న ఉపయోగించాం మెయిన్. జొన్న, కొర్రలు, అరికెలు, సామెలు, ఇంకోటి అంటు కొర్రలు ఉపయోగించామన్నమాట. 5 టైప్. అయితే ఇది కూడా ఫస్ట్ టైం మాకు రాలేదు సార్. మేము మా ఒక స్టాఫ్ చాలా 3-4 టైమ్స్, ఎందుకంటే ఇది మిల్లెట్స్ అనేది జిగురు పదార్థంగా ఉండదు కాబట్టి ఈ బెల్లంతో స్టిక్ అవ్వలేదు, చాలా ఇబ్బంది అయింది మాకు కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది తయారు చేయాలి, ఈ యొక్క మంచి సంకల్పాన్ని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక 1 డే శ్రమించి ఆ పొద్దున ఉపవాసంతో మధ్యాహ్నం 4 వరకు కూడా శ్రమించి ఒక 5-6 మంది లేడీస్ మా స్టాఫ్ అందరం కలిసి ఈ యొక్క వినాయకుడిని తయారు చేశాము. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ మిల్లెట్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఈ గణపతిని ఇక్కడ ఉంచుతారు? ఇక్కడ వచ్చే భక్తులకు అని, ఇక్కడ వచ్చే ప్రజలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ మిల్లెట్ వినాయకుని పెట్టి? దీంట్లో ఏంటంటే మెయిన్ ఉద్దేశం మా ఒక వసుధ వాళ్ళని కూడా పిలిచాము. మాకు వచ్చే విజిటర్స్ కానీ వినాయకుని చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మిల్లెట్స్ యొక్క ఇంపార్టెన్స్, అవి తినడం వల్ల ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, మిల్లెట్స్ డైలీ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎలాంటి మిల్లెట్స్ తీసుకుంటే ఉపయోగము, ప్లస్ మిల్లెట్స్ ఏ రకంగా తీసుకోవాలి, ఇంకా మిల్లెట్స్ యొక్క బై ప్రొడక్ట్స్ ఉన్నాయి రోజు తీసుకునే వాళ్ళకి, బిస్కెట్స్ కానీ చిక్కీస్ కానీ ఉన్నాయి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ద్వారా మేము మ్యాక్సిమం ఎంతవరకు అయితే వచ్చి రీచ్ అవుతుంది అన్నమాట, ఎక్కువ కస్టమర్స్కి కానీ వాళ్ళకి కానీ మన మామూలుగా ఉండే ప్రజలకు కానీ వెళ్తుందని ఆశిస్తున్నాం సార్ మేము.
థ్యాంక్ యూ. ఇది మనతో చెప్తున్నటువంటి విషయం. మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కరోనా వచ్చిన తర్వాత పబ్లిక్ చాలామంది కూడా ఆహార జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే అందులో భాగంగానే ఈ మిల్లెట్స్ యొక్క ఈ ఏర్పాటు చేసి వినాయకుడిని ఏర్పాటు చేసి పబ్లిక్ ఒక అవేర్నెస్ కలుగుతుందనే ఉద్దేశంతో పెట్టామని చెప్పేసి ఈ తెలంగాణ ఆగ్రోస్కు సంబంధించినటువంటి ప్రతినిధులు మనతో చెప్తా ఉన్నారు.